తక్షకుడు కాటువేయగానే చెట్టుతో పాటు అతడు కూడా భస్మమైపోయాడు. కాశ్యపుని మంత్ర ప్రభావం చేత చెట్టుతో పాటు అతడు జీవించాడు. వాళ్ళిద్దరి సంభాషణంతడు విని అక్కడి నుండి వచ్చి మాకు తెలియజేశాడు. మేము చూసినది విన్నది మీకు చెప్పాము. మీకు ఉచితమని తోచినది చేయండి అని చెప్పారు. ఉగ్రశ్రవసుడు చెబుతున్నాడు, సౌనకాదిమునులారా, జనమేజయుడు తన తండ్రి మరణ విషయం విని చాలా దుఃఖించాడు. అతనికి పట్టరాని కోపం వచ్చింది. 2 చేతులు రుద్దుకున్నాడు. వేడి నిట్టూర్పులు విడిచాడు. కళ్లల్లో నీరు పొంగి వచ్చింది. అతనికి దుఃఖంతో పాటు శోకము, క్రోధము కూడా కలిగాయి. శాస్త్రోక్తంగా చేతిలోకి నీరు తీసుకుని నా తండ్రి ఎలా మరణించాడో సవిస్తరంగా విన్నాను. అతని మరణానికి కారణమైన ఆ దుష్ట తక్షకుని మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. అతడు నా తండ్రిని నాశనం చేశాడు. శృంగి శాపం కేవలం ఒక నెపం మాత్రమే. తక్షకుని విషాన్ని పరిహరించగలిగిన నా తండ్రిని తప్పక బ్రతికించగల కశ్యపుని ధనమిచ్చి మరల్చి పంపేశాడు. ఇదే ప్రత్యక్ష నిదర్శనం. మా మంత్రులు ఆ కాశ్యపుని ప్రార్థించి ఉంటే, అతడు అనుగ్రహించి మా తండ్రిని జీవింపచేసి ఉంటే ఆ తక్షకునికి కలిగే నష్టమేమిటి? ఋషి ఇచ్చిన శాపము నెరవేరేది. నా తండ్రి కూడా బ్రతికి ఉండేవాడు. నా తండ్రి మరణించడానికి ముఖ్యకారకుడు తక్షకుడే. కనుక నా తండ్రి మరణానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను అన్నాడు. మంత్రులందరూ అతడు చేసిన ప్రతిజ్ఞను ఆమోదించారు. జనమేజయుడు పురోహితుని, ఋత్విజులను పిలిపించి, దుష్టుడైన తక్షకుడు నా తండ్రిని హింసించాడు. నేను అతనిమీద ప్రతీకారం తీర్చుకునే ఉపాయం చెప్తారా? ఆ క్రూర సర్పాన్ని జ్వలించే అగ్నికి ఆహుతి చేయగల యజ్ఞం ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు. ఋత్విజులు, రాజా, మీకోసమే బ్రహ్మ అలాంటి యజ్ఞాన్ని ఒకదానిని సిద్ధం చేశాడు. ఇది పురాణ ప్రసిద్ధం. ఇది నీవు తప్ప మరెవరూ చేయబోరని పౌరాణికులు చెప్పారు. మాకు ఆ యజ్ఞ విధి తెలుసును అన్నారు. ఋత్విజుల మాటలు విని జనమేజయుడు తాను ఆ యజ్ఞం చేస్తానని సామగ్రిని సిద్ధం చేయమని వారికి చెప్పాడు. వేదవేత్తలైన బ్రాహ్మణులు శాస్త్రానుసారంగా యజ్ఞమండప నిర్మాణానికి భూమిని కొలిచి యజ్ఞశాలను తయారు చేయించారు. జనమేజయ మహారాజు యజ్ఞదీక్షితుడయ్యాడు. ఇదే సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. వాస్తువిద్యా నిపుణుడైనట్టి, అనుభవశాలి, బుద్ధిమంతుడు అయిన ఒక సూతుడు యజ్ఞ మండప నిర్మాణం జరిగిన స్థలం, అది కొలవడానికి ఎన్నుకున్న సమయాన్ని బట్టి యజ్ఞం ఎవరో ఒక బ్రాహ్మణుని వలన ఆగిపోతుంది అని చెప్పాడు. ఇది విన్న జనమేజయుడు తనతో చెప్పకుండా ఎవరినీ యజ్ఞ మండపంలోనికి రానీయవద్దని ద్వారపాలకులను ఆదేశించాడు. సర్పయజ్ఞం యథావిధిగా ప్రారంభమైంది. ఋత్విక్కులు వారి వారి పనులలో నిమగ్నులయ్యారు. వారి కన్నులు హోమాగ్ని ధూమం చేత ఎర్రబారి ఉన్నాయి. వారు నల్లని వస్త్రాలు ధరించి మంత్రోచ్చారణ పూర్వకంగా హోమము చేస్తున్నారు. సర్పాలన్నీ లోలోపలే భయపడసాగాయి. నిస్సహాయులైన సర్పాలు వ్యాకులపాటుతో పరస్పరం పిలుచుకుంటూ, నిట్టూర్పులు విడుస్తూ, తోకలతో పడగలతో ఒకదానినొకటి పెనవేసుకుంటూ ఎగురుతూ వచ్చి అగ్నిలో పడసాగాయి. తెల్లని, నల్లని, పచ్చని, ఎర్రని వర్ణాలుగల బాల వృద్ధులైన అన్ని రకాల పాములు బుసలు కొడుతూ టపటపమని అగ్నిముఖంలో పడసాగాయి. 4 కోసుల పొడవైనవి, ఆవుచెవి అంత పొట్టివి పైపైనుంచే పడిపోతున్నాయి. ఆ సర్పయజ్ఞానికి చవనవంశీయుడైన చండభార్గవుడు హోతగా, కౌత్సుడు ఉద్గాతగా, జైమిని, సాంగరవ, పింగళులు అధ్వర్యులుగా ఉన్నారు. పుత్ర శిష్య సహితుడైన వ్యాసుడు, ఉద్దాలకుడు, ప్రమతకుడు, శ్వేతకేతువు, అసితుడైన దేవలుడు మొదలైనవారు సదస్యులుగా ఉన్నారు. పేరు చెప్పి మంత్రం ఉచ్చరించగానే పెద్ద పెద్ద భయంకరమైన సర్పాలు కూడా వచ్చి పడిపోతున్నాయి. సర్పాల కొవ్వు, మేధస్సు కాలువలు కట్టింది. ఘాటైన దుర్గంధం 4 వైపులా వ్యాపించింది. పాముల హాహాకారాలతో తక్షకుడు భయంతో దేవరాజ ఇంద్రుని శరణు వేడాడు. దేవేంద్ర, నేను అపరాధినే, అయినా నిన్ను శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. ఇంద్రుడు ప్రసన్నుడై, నేను నీ రక్షణ కోసం ఇంతకుముందే బ్రహ్మదేవుని వలన అభయవచనం పొంది ఉన్నాను. సర్పయజ్ఞం వలన నీకేమీ భయం లేదు, నీవు దుఃఖించకు అన్నాడు. ఈ మాటలతో తేరుకున్న తక్షకుడు ఇంద్రుని భవనంలోనే ఉండసాగాడు.